ఇక కృష్ణా జిల్లా గూడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొక్క సీతమ్మ చలివేంద్రాన్ని సర్పంచ్ భర్త లింగం విజయ్ కుమార్ తొలగించారు. అంతేకాకుండా జనసేన బ్యానర్లను తొలగించి వైసీపీ బ్యానర్లను కట్టారు. దాంతో జన సైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత స్థలంలో బ్యానర్లు కట్టుకుంటే వైసీపీ నేతలు తొలగించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పోలీసులు సైతం వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు. సలివేంద్రం ఉపయోగమా ఈ బ్యానర్ ఉపయోగమా మీరు ఆలోచించండి. మా స్థలం ఇది, మా స్థలంలో దౌర్జన్యంగా కడుతున్నాడు. కొట్టు కట్టడం ఉందా కొద్దిగా తీసేవయ్యా, చేయండి మీరే. కొట్టు కట్టడం ఉందా కొద్దిగా తీసేవయ్యా, కొట్టు కనపడతలేదు అని రిక్వెస్ట్ కడుతున్నానని అడిగాడు. చలివేంద్రం ఉపయోగమా లేకపోతే ఈ బ్యానర్ ఉపయోగమా? ఓపెన్ అయింది అంత చేశారు. ప్రోగ్రామ్ ఉందా ఎదరా ఆయన వచ్చాడు. ఇంటి ముందు బ్యానర్ కడతా వీల్లేదు. ఎవరైనా సరే మేము డబ్బులు పెట్టి కొనుక్కుని వాళ్ళ బ్యానర్ కడతామండి. చెప్పండి ఇంటి ముందు వాళ్ళ యొక్క ఇగోలకు పోయి ఏడు సార్ ఇదే పనికొచ్చేదాని ఇదే ఇదేమైనా ప్రజలు పనికొచ్చే పని అయిపోయి చెప్పండి. మీరు చేసే పని పనికొచ్చే పని ప్రజలే పని చేస్తే పెట్టండి. శాశ్వతమేంటి అధికారం అనేది మీరు ఆలోచించండి. తన పదవుల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి పెడ నియోజకవర్గం గూడూరు మండలంలో ఉన్నది. ఇక్కడ గూడూరు మండలంలో మనం చూసినట్లయితే కనుక టైం ఎంత అవుతుందండి ఇప్పుడు? 9:10. ఇక్కడ చూడండి పోలీసులు ఎలా ఉన్నారు ఒక్కసారి అందరినీ చూపించండి, ఒకసారి కెమెరాలు చూపించండి. ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీలో ఇక్కడ ప్రైవేట్ ఆస్తుల్లో ఇంతమంది ఈ టైంలో ఏం చేస్తూ ఉన్నారండి ఒకసారి ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాంచి జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి అరాచకాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ పార్టీ కార్యక్రమం చేసుకున్నాం ప్రైవేట్ ప్రాపర్టీలో. అయితే చలివేంద్రం కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాం ప్రజలకి దాహం తీర్చడం కోసం. దాహం తీరుస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పార్టీ పెద్దలు వచ్చారు అని ఉక్రోషంతో కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి చలివేంద్రాన్ని పీకిచ్చేశారు వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఏమనంటే కేసులు పెడతామని ప్రతిరోజు భయపడతానే ఉన్నారు. ఎన్ని రోజులు భయపడతామని కేసులు పెడతారంటే కేసులు పెడతామని ప్రతిరోజు ప్రతి కార్యకర్తని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని భయపడితే ఉంటే ఎట్లా బతుకుతారు? సమాజంలో ఒక్కరోజు మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన రోజున తప్పకుండా ప్రజలందరూ బుద్ధి చెప్తారు. సమాజంలో ప్రతిరోజు కేసు పెడతానని బెదిరిస్తే ఎట్లా అండి? ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ఇలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే గ్రామస్తుల్ని ఎట్లా ఊరుకునేది? ఏమనంటే ఆ ఫ్లెక్సీ తీసుకొచ్చి ఇక్కడ ఇంటికి అడ్డంగా పెడతానంటున్నారు. అది ఎప్పుడో ఉగాది నాటి ఫ్లెక్సీ తీసుకొచ్చి ఇంటికి అడ్డంగా పెడితే ఎట్లా అండి ఊరి భరించేది? వైసీపీ ప్రభుత్వ దాష్టికాలు ఇట్లా సామాన్య ప్రజల మీద పెట్టేస్తే ఎట్లా? కేవలం మా పార్టీ పెద్దలు వచ్చారని చెప్పి ఈ దౌర్జన్యానికి దిగుతూ ఉన్నారని మా ఉద్దేశం. చూస్తూ ఉన్నారు, గ్రామస్తులు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సమయంలో పోలీసుల్ని పంపించి స్థానిక ప్రభుత్వం అంటే స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే సర్పంచ్ గారు